హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మంచి రుచికరమైన రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా టేస్టీగా చేసి పెట్టారంటే వద్దనకుండా కడుపు నిండా తినేస్తారండి. అంతేకాకుండా మనకు ఇంట్లో ఎలాంటి కర్రీ లేకపోయినా లేదా రైస్ కర్రీ చేసే ఓపిక లేకపోయినా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా చేసుకొని వేడివేడిగా తిన్నా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వాము, 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ నేనైతే 1 పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా సరే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా విస్కర్తో చక్కగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని మనము జారుగా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి నీళ్లు ఎక్కువగా వేయకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుందండి పిండి అయితే. ఇక్కడ చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. అంటే కొంచెం పలచగానే ఉండాలండి, మరీ తిక్కగా అయితే ఉండకూడదు. ఇలా దోశ బ్యాటర్ కన్నా లైట్గా పలచగా ఉంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఇప్పుడు మనము రెడీగా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 కోడిగుడ్లని బీట్ చేసి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 3 కోడిగుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు కోడిగుడ్లు అనేవి పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం బ్రేక్ చేసుకుంటూ ఈ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సన్నగా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇదంతా డ్రైగా అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఈ ఎగ్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దీనికి ఫస్ట్ ఒక 2 డ్రాప్స్ వరకు ఆయిల్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టిష్యూతో మొత్తం అంతా తుడిచేసుకోవాలండి. ఇలా బాగా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి 1 చెంచా బ్యాటర్ని ప్యాన్లోకి తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత పైన కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. ఎప్పుడైతే మనకు ఇలా పైన కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి అంచులు కొంచెం రిమూవ్ అవుతాయో దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు మనము దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనకు పల్చటి పరాఠా లాగా రెడీ అయిపోయిందనమాట ఈ షీట్ అయితే. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని యాడ్ చేసుకొని మధ్యలో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ మిక్చర్, అందులో నుంచి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒక వైపుకి ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ పరాఠాని. మనకు షేప్ అనేది ఇలా పూరిలాగా వచ్చేస్తుందండి, అంటే కజ్జికాయ షేప్లో వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచుల్ని లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే విడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసి ఈ వైపు కూడా మనం ఆయిల్ని అయితే అప్లై చేసుకుందాము.
ఇలా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ లేకున్నా సరే ఫ్రై చేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టము. ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ లేకుండా అయినా సరే మీరు ఫ్రై చేసుకోండి. చూడండి రెండు వైపుల నుంచి ఎంత మంచి కలర్ వచ్చేసిందో, చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడైతే దీన్ని పక్కకు తీసుకొని ప్యాన్ని ఇలా తుడిచి తర్వాత మనము పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ పరాటాలు రెడీ అండి. మీరు కూడా ఇదే మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.